అమ్మ అయితే జూలై 2న మనకి శని త్రయోదశి ఉంది కదా, చాలా ప్రత్యేకమైందని చెప్పేసి అంటున్నారు. అయితే ఎవరెవరు పూజ చేయాలమ్మా శని త్రయోదశి రోజు? ఎవరైనా చేయొచ్చు. అంటే శని దోషాలు ఉన్నవాళ్ళనే కాదు, వంశాభివృద్ధి కలగాలి అనుకునేటువంటి వాళ్ళు, శని వలన ఆయుష్ పెరగాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే ఆయుష్ కారకుడు అయినటువంటి వాడు శని. ఆ తర్వాత పూజ కోసం, శివార్చన కోసం అని చెప్పేసి ఎవరైనా కూడా చేయవచ్చు. అయితే ఈసారి ఏ రాసుల వారు శనికి పూజ చేస్తే మంచిదంటారు? ఈసారి అంటే మామూలుగా ఇప్పుడు ఏమిటంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకి 2 రకాలుగా సమాధానం చెప్పాలి. ఇందాక అడిగారు కదా ఎవరెవరు చేయాలి. ఎవరైనా చేయవచ్చు, కానీ ప్రత్యేకంగా తప్పకుండా చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే ఎవరెవరికైనా ఇప్పుడు అష్టమ కానీ అర్ధాష్టమ కానీ ఎలినాటి శని కానీ నడుస్తుందో వాళ్ళంతా కూడా, అంటే ప్రస్తుతం మేషరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తోంది, సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది, అదేవిధంగా తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనుర్రాశి వాళ్ళకి ఎలినాటి శని నడుస్తోంది. వీళ్ళందరూ కూడా చేయాలి. అంతేకాకుండా ఎవరెవరికి వారి వారి జన్మజాతకాల్లో శని బాగా లేడో, అంటే దుస్థానాల్లో ఉండటం కానీ, ఉండకూడని స్థానాల్లో ఉండి దోషకారిగా ఉన్నాడో అలాంటి వాళ్ళు శని మహర్దశ కానీ శని అంతర్దశ కానీ నడుస్తూ ఉంటే వాళ్ళంతా కూడా చేసుకోవచ్చు. ఓకే అమ్మ, ప్రతి అనూష అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అనూష పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే మేడం. ఆగస్ట్ 6, 1994 అవును మేడం. మధ్యాహ్నం 3:20 హైదరాబాద్లో పుట్టారు. అవునమ్మా. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. అమ్మాయి వివాహము, ఉద్యోగం రెండింటికి ప్రయత్నం చేస్తున్నా, ఏది జరగట్లేదు. ఏమైనా దోషం ఉందా, ఎలా ఉంది? దోషం ఉందా? ఆ భావన ఎందుకు వచ్చింది? భయం ఇస్తుందా మీకు? అవునమ్మా, 2 ప్రయత్నం చేస్తున్నాం, 2 ప్రయత్నం చేస్తే కావట్లేదా? అవునమ్మా. మీరేం కంగారు పడక్కర్లేదమ్మా, ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత గంధర అనేటువంటి మంత్రాన్ని చదువుకోమనండి. వీలైతే రుక్మిణీ కళ్యాణం చదవమని చెప్పండి. చదవటం వల్ల అవుతుంది, మీరు కంగారు పడే అవసరం ఏం లేదు, పెద్దగా దోషాలు కూడా ఏం కనపడటం లేదు. ఈ సంవత్సరం మీరు ప్రయత్నం చేయండి, అవుతుంది. ఆగస్టు తర్వాత మళ్ళీ ఆగస్టు లోపల అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరి విన్నారు కదండి, ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే మేడం చెప్పిన మంత్రాన్ని కూడా మీ అమ్మాయికి ఇచ్చి రెగ్యులర్గా చదువుకుంటూ ఉండమంటే తన వైవాహిక జీవితం చాలా బాగుంటుందండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే ఈ పూజ ఏ విధంగా చేయాలంటారమ్మా? చాలామంది శని త్రయోదశి అనగానే జనాల్లో వచ్చినటువంటి ఒక నమ్మకం, ఒక అపోహ ఏమిటంటే నువ్వుల నూనె పోయటం, దీపారాధన చేసి ప్రదక్షిణలు చేసి రావడం చేస్తూ ఉన్నారు. కానీ శని త్రయోదశి రోజు చేయవలసినటువంటి విధానం అది కాదు. సో నిజానికి త్రయోదశి అంటే మనం ప్రదోషం అని చెప్పుకుంటూ ఉంటాం. అమావాస్య ముందర వచ్చేటువంటిది అయితే మహాప్రదోషంగా చెప్తూ ఉంటాం. ఈసారి మనకి ఎలా వచ్చిందంటే అమావాస్య ముందు వచ్చింది. ఎప్పుడు? 4వ తారీఖు మనకి అమావాస్య, కానీ ఇది 2వ తారీఖు వచ్చింది. అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి మహాప్రదోషంగా చెప్తూ ఉంటాం. ఈ శని త్రయోదశి అనేటువంటిది ప్రదోష కాలంలో పూజ చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.